నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 24, 25, 26 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న సమావేశాలు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని ప్రాంతంలో జనసేనానికి అపూర్వ స్వాగతం. డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరణ. క్యాంప్ ఆఫీస్ పరిపాలన కోసం విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా వందనం సమర్పణ. టీడీపీ పాలనలోనే యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంకలో జూనియర్ ఇంటర్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్లోని తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎంను కలిశారు. సచివాలయానికి మొదటిసారి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అమరావతి రైతులు, ఫ్యాన్స్ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టారు. ఇంకా ఓ మహిళా అభిమాని పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఆ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. పవన్ కాన్వాయ్ వెంట బైకులు పరుగులు తీస్తుంటే ఆ మహిళ పవన్ ను చూసిన ఆనందంలో కాన్వాయ్ వేగాన్ని సులువుగా అందుకుంది. ఆ యువతి పరుగును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను కాస్త వైరల్ చేస్తున్నారు. అలాగే జనసేనాని క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశ తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరుగుతాయని తొలుత పేర్కొన్నారు. ఇప్పుడు ఆ తేదీలో మార్పు చేశారు. ఈ నెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఎన్నుకోవడం లాంఛనమే. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఎవరన్నది తేలాల్సి ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. పవన్ మెచ్చే విధంగా ఆయనకు నచ్చిన రంగుల్లో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఇదంతా చూసిన తర్వాతే ఆఫీస్కు పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, వారి కష్టాలు తొలగిపోయాయని హింట్ ఇచ్చేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు అచ్చెన్న.
అలా పసుపు పిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని తెలిపారు అచ్చెన్నాయుడు. పసుపు బిళ్ల తీసుకుని వెళ్తే పనులైపోతాయంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విజయవాడలోని కొత్త ఇంట్లోకి హోంమంత్రి వంగలపూడి అనిత గృహప్రవేశం చేశారు. కొత్త ఆటోనగర్లోని పారిశ్రామికవేత్త పుట్టగుంటి సతీష్ కు చెందిన 4 అంతస్తుల భవనాన్ని ఇకపై హోంమంత్రి తమ నివాసంగా నిర్ణయించుకున్నారు. ఆమె కుమార్తెతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. ఇకపై హోంమంత్రి క్యాంప్ ఆఫీస్ ని అదే భవనాన్ని మంత్రి వంగలపూడి అనిత వినియోగించుకోనున్నారు. రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. సోమవారం టంగుటూరులో ఆయన మాట్లాడుతూ 1వ తేదీనే ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంస్కరణలు ప్రకటించారని, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవటం ఒక వరంగా భావిస్తున్నానని తెలిపారు. సచివాలయాలు, వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి. నా ఫోను, నా వాట్సాప్లు నిండిపోయినాయి. మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు, మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని. దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఉన్నవాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం. రేపు 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తాం. వికలాంగులకైతే మేము 15,000 రూపాయలు పంపిణీ చేయబోతున్నాం. 100% వికలాంగులకి 10,000, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా 10,000. చంద్రబాబు ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్లో ఇంటర్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గద్దె ఆకాంక్షించారు. కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారని అన్నారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గి మంచి విద్యను విద్యార్థులకు అందించగలుగుతారని పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తి అయిన తర్వాత ఇంటర్ విద్యకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఇంటర్మీడియట్ తరగతులు చంద్రబాబు హయాంలో ప్రారంభించారని పేర్కొన్నారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో పాల్గొని స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎంతవరకు వీలైతే అంత కనీసం 10వ తరగతి వరకన్నా చదువుకుని తప్పకుండా మీరందరూ కూడా ఉన్నత చదువులకు వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నిలబడటమే కాకుండా మీ తల్లిదండ్రులకి తోడుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అది సాధ్యమయ్యేది ఒక చదువు వల్ల. చదువుల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరం అప్పుడు మీరు చాలామంది పుట్టి ఉంటారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి పుట్టిన ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, చదివించకపోతే తల్లిదండ్రులు నేరంగా భావిస్తామని చెప్పి తల్లిదండ్రుల్ని ఒప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే విధంగా చదువుకుంటూ మధ్యలో ఆగిపోకుండా అనేకమైన సౌకర్యాలు, మిడ్ డే మీల్స్ అని రకరకాల అట్రాక్టివ్ స్కీమ్స్ మీ పిల్లల్ని మంచి వాతావరణం సృష్టించడానికి ఏర్పాటు చేయడమే కాకుండా భవన నిర్మాణాలన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆయన హయాంలోనే ప్రతి స్కూల్కి బిల్డింగ్లు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా చదువుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మన ఆంధ్ర రాష్ట్రంలో
పిల్లలు బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్ని ప్రప్రదంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది. మెగా డిఎస్సీ అనేది మాకేంటని మీకు అనుకోరు. ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రతి స్కూల్లోనూ స్ట్రెంగ్త్ సరిపడా ఉపాధ్యాయులు ఉండే విధంగా, ఉపాధ్యాయులు స్ట్రెంగ్త్ ఉంటేనే మనకి చక్కగా చదువు చెప్పగలుగుతారు. వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన పరీక్షలు నిర్వహించి ఆరుగాలం కష్టపడి శ్రమించే రైతులకు పంట నష్టం కలగకుండా క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సుకృతి ప్రకృతి పేరిట బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆ సంస్థ చీఫ్ అండర్ రైటింగ్ ఆఫీసర్ సివి కుమార్ తెలిపారు. యాప్ ఆధారితంతో రైతులే స్వయంగా బీమా చెల్లించడంతో పాటు క్లెయిమ్లు కూడా తీసుకోవచ్చునని వెల్లడించారు. రైతులకు మేలు కలగాలనే ఉద్దేశంతో ఈ తరహా బీమాను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆయన వివరించారు. విజయవాడ బందర్ రోడ్లోని హోటల్లో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో బీమాపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ చీఫ్ అండర్ రైటింగ్ ఆఫీసర్ సివి కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులకు క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సుకృతి పేరుతో ఎకరానికి 499 రూపాయలకే బీమా సౌకర్యాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. రైతుల సమస్యలు పూర్తిగా అర్థం చేసుకుని పంట పండించే రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో సుకృతి పేరుతో ఇన్సూరెన్స్ను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అతి సులభంగా యాప్ ద్వారా ఈ బీమాను రైతులు తీసుకోవచ్చునని, క్లెయిమ్లు కూడా దాఖలు చేయడానికి కూడా సులభతరం చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తమ పని చేస్తుందని, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో తమ సేవలను ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. క్షేమ ప్రకృతి, క్షేమ సుకృతి పేరుతో 2 బీమాలను రైతుల కోసం తీసుకుని రావడం జరిగిందని వెల్లడించారు. బీమా యోజనని మనం సర్వీస్ చేస్తున్నాము. దాదాపు 7 స్టేట్స్లో మనం ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పుడిచేరిలో ఇట్లాంటి దగ్గర ఉన్నాము. కర్ణాటకలో కూడా. ఇప్పుడు మనకి యాక్చువల్గా మన ఏపీ వారు కూడా పిఎంఏబీవైలో భాగస్థులయ్యారు. అయితే ఇప్పుడు మేము ఈ క్షేమాలో ఏంటంటే ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినప్పటికీ మనం టోటల్గా అగ్రికల్చర్ ఫోకస్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఉన్నాము. రూరల్ సెక్టార్కి, మన ఫార్మర్ రైతులకి వారికి కావాల్సిన బీమాని సదుపాయాల్ని అందించడానికి క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. అయితే ముందుగా మేము దీనిలో 2 ప్రొడక్ట్స్ని తయారు చేసాం. ఒకటేమో క్షేమ ప్రకృతి అని, ఇంకోటి క్షేమ సుకృతి అని. ఈ 2 ప్రొడక్ట్స్లో ఏంటి అని అంటే మనం 9 రకాల విపత్తుల నుంచి కవరేజ్ ఇస్తున్నాము ఈ రెండిట్లోనూ. అయితే క్షేమ ప్రకృతిలో ఏంటంటే అన్ని 9 కూడా కవరేజ్లు ఉంటాయి. అంటే రైతు సెలెక్ట్ చేసుకోవడానికి ఏముండదు, అన్ని 9 కవర్ అవుతాయి. అయితే మేము కనుక్కున్నది ఏంటంటే అన్ని చోట్ల అన్ని విపత్తులు రావు. ఇప్పుడు మనకి కోస్తా ఆంధ్రాలో అంటే మనకి సైక్లోన్ అని అట్లాంటివి ఉంటాయి. మన ఇంటీరియర్ ప్రాంతాల్లో మనకి సైక్లోన్ అంతగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో వేరే యానిమల్ అటాక్ అని ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. అందుకోసం మేము ఏం చేసామంటే క్షేమ సుకృతిలో ఈ పెరిల్స్ 9 పెరిల్స్ని 2 భాగాలుగా చేసాం. ఒకటి మేజర్ పెరిల్ అని, ఇంకోటి మైనర్ పెరిల్ అని చెప్పాము. సో రైతు ఏంటంటే ఏ పెరిల్ కావాలంటే ఆ పెరిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ప్రకృతిలో 9 పెరిల్స్ ఉన్నప్పుడు ఆయనకి సెలక్షన్ కానీ ఇది ఏమీ లేదు. వెరజ్ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఇక్కడ సైక్లోన్ కావాలి, ఇక్కడ నాకు యానిమల్ అటాక్ కావాలి అనుకున్నప్పుడు ఆ పెరిల్స్ వరకే తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆయనకి సమ్ ఇన్షూర్డ్ పెరగడం జరుగుతుంది, ఎక్కువ సమ్ ఇన్షూర్డ్ వస్తుంది. అట్లానే మనం స్టార్టింగ్ 499 రూపీస్ మనం ప్రీమియం అని చెప్తున్నాము. సో దీంట్లో ఏంటి అని అంటే ఇదంతా కూడా యాప్ డ్రివెనే. మనం ఏది కూడా మన ఏజెంట్లతో మనం పెద్ద ఇది చేయకుండా డైరెక్ట్గా ఫార్మర్తోనే, ఎందుకంటే ఆయనకి సులభంగా ఉండేటట్టు ఆ యాప్ కూడా తయారు చేయబడ్డది. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు పార్టీ మారుతున్నారు. ప్రస్తుతం 2 సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో మాజీ మంత్రి విడుదల రజనీ పేరు వినిపిస్తోంది. రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె ఓ జాతీయ పార్టీతో టచ్లో వెళ్తున్నారనే ప్రచారం ఉంది. ఆమె ఏ పార్టీలో చేరతారో వేచి చూడాలి. పోలవరం ప్రాజెక్టు దుస్థితికి సీఎం చంద్రబాబే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఆయన విస్మరించారని విమర్శించారు.
జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. పోలవరానికి ఆయన ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మా పాలనలో ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదు. జగన్పై బురద చల్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం పోలవరం గురించి విషయాలు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. చరిత్ర ప్రతిదాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించకుండా బీసీలను మోసగించిందని బీసీ యువజన సంఘం కన్వీనర్ సైకం రాజశేఖర్ ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బీసీలలో ఏ ఒక్కరికైనా కేబినెట్లో చోటు కల్పించాలన్నారు. పవన్ కళ్యాణ్ బీసీలకు, ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, అలాగే మంత్రివర్గం కేటాయింపు కూర్పు కూడా జరిగింది. ఈ మంత్రివర్గ కూర్పులో కూడా సాంప్రదాయ బీసీ కులాలకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు గుర్తించాలి. ఏవో 1-2 బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగినట్లు కాదు. ఈ విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలి. అంతేకాదు మరొక విషయం, ఈరోజు జనసేన పార్టీ బీసీ కులాలకు పెద్ద ఎత్తున అండగా ఉన్నాం, మేము బీసీల కోసం పాటుపడతామని చెప్పిన జనసేన పార్టీ ఈరోజు మొత్తం 21 సీట్లలో 11 సీట్లు తన సొంత సామాజిక వర్గానికి కాపు కులస్తులకు కేటాయించుకుంది. ఇవి పోను మంత్రివర్గం నుంచి జనసేన పార్టీ 3 ప్రతిపాదిస్తే 3 కూడా 2 కాపు సమాజానికి చెందినవారు కాక, పవన్ కళ్యాణ్, దుర్గేష్ కాపు సమాజానికి చెందినవారు కాక, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సమాజానికి చెందినవారు. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేలకు గెలిచిన 3 అభ్యర్థులు, బీసీ 3 అభ్యర్థులు కూడా మంత్రివర్గానికి లేదా మంత్రి పదవి చేయడానికి అర్హులు కాదా? బీసీలు మంత్రులుగా పనిచేయరా? మంత్రి పదవి చేయలేరా? అందరినీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రపంచ దేశాల్లో ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయని, అందుకే 122 కంట్రీస్ వాటిని వినియోగించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మన దేశంలోనూ అనుమానాలు, ఆరోపణలు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మాజీ సీఎం జగన్ సైతం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. This is the time to discuss about the EVMs. The throughout world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time all democratic progressive elements put together and see that this
momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. రాష్ట్రంలో ఊహించని ఫలితాలు వచ్చాయని జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాయని విర్రవీగుతూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి చెప్పిన పని చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లేదంటే 2029లో ప్రజలు ఇంటికి పంపుతారన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా తీసుకుని రావాలన్నారు. పవన్ బాబు బాధ్యత వహించి కేంద్రంపై పోరాడి విభజన హామీలను తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చూసి 164 సీట్లు మాకు వచ్చినాయి అని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తే మాత్రం అది చాలా తప్పు. ఆ భావనలో నుంచి మీరు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనేటువంటి ఒక సూచన మాత్రం నేను చేయదలుచుకున్నా. 2014 సంవత్సరం నుంచి 2019 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల కారణంగా, ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి పరిపాలన కారణంగా 2019లో 151 సీట్లతో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇనిషియల్ డేస్లో కొంత పరిపాలన బాగా చేసినప్పటికీ కొన్ని దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి కూడా, డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరిగినటువంటి అమానుషాలు, అకృత్యాలు, అన్యాయాలు, ఆ రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో నేనే ప్రజా ప్రయోజన వాద్యం ఫైల్ చేసి ఆ కేసుని సిబిఐకి వెళ్ళటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా ఒక లెటర్ రాయటంతో హైకోర్టులో నేను వేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం, వంగలపూడి అనిత గారు వేసినటువంటి రాసినటువంటి లెటర్ రెండూ కూడా కలిపి అప్పుడున్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 24, 25, 26 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న సమావేశాలు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని ప్రాంతంలో జనసేనానికి అపూర్వ స్వాగతం. డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరణ. క్యాంప్ ఆఫీస్ పరిపాలన కోసం విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా వందనం సమర్పణ. టీడీపీ పాలనలోనే యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంకలో జూనియర్ ఇంటర్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.